వాసంతి, పాపం గీత రాత్రింపగళ్ళు కష్టపడి సంసార భారాన్ని మోసింది, నిన్ను చదివించింది. ఇక నువ్వు 4 రాళ్లు సంపాదించి దాని రుణం తీర్చుకోవాలమ్మా. పరీక్షలు ఎప్పుడవుతాయా అని కాచు కూర్చున్నావమ్మా ఈ సోదా చెప్పడానికి. అమ్మ చెప్పింది నిజమేనక్క. ఇక నువ్వు ఇంటి విషయం ఏమీ పట్టించుకోకూడదు. అమ్మా, నేను ఈ రోజు నుంచి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. ఏమిటి ఉద్యోగమా? ఎవరికి? మీకా? అవునండి, పరీక్షలు అయిపోయినాయి. ఏదైనా ఉద్యోగం చూసుకుందామని. అవునాయన, మీ ఆఫీసులో కానీ ఇంకెక్కడన్నా నీకు తెలిసిన చోట కానీ ఏదైనా పని ఉంటే చెప్పు. కూర్చో బాబు. ఈరోజే హిందూలో చూశాను, రామ్మోహన్ అండ్ కంపెనీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందట. కావాలంటే ప్రయత్నించండి. రే భాస్కర్, అరే సత్యమా? ఏమిటో ఇలా ఊడిపడ్డావు? నీకోసం వచ్చాను రా పనుండి. రారా కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోమంటా. వీడు మా స్నేహితుడండి, పేరు సత్యం. నమస్కారం అండి. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు నాయన? ప్రస్తుతం ప్రస్తుతం గజేంద్ర అనే కంపెనీలో హెడ్లర్ గా ఉన్నానండి. ఆయన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందేమో అడుగు నాయన. ఉద్యోగం ఎవరికి? నాకేనండి. అరే ఈ సంగతి 2 నెలలకు ముందు నాతో చెప్పుంటే ఎంత బాగుండేది. ఎవడను ఒకటి పనికిమానుడు దొరకవు. అది కాదురా, ఇలా ఒక అమ్మాయికి ఉద్యోగం కావాలని ఒక్కసారి నా చెవుల ఊదుంటే ఎంత బాగుంటుంది. మొన్ననే గదు 4 ఆడపిల్లలకు ఉద్యోగం ఇప్పించాను అనవసరంగా. పోయింది పోనీరా. అది కాదురా. కాదురా, నేను చెప్పిన చోట ప్రయత్నించండి, బహుశా దొరకవచ్చు. రేపు వెళ్ళి చూస్తాను. అలాగే కదరా. నమస్కారం. గజేంద్ర కంపెనీలో ఏం చేయమంటావురా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తరువుకు వస్తుంటాను. తప్పించుకోవాలంటావా వద్దంటావా? అయితే మటుకు ఎవడ్రా వీడు? ఆపత్కాలంలో కూడా కాస్త అబద్ధం ఆడొద్దంటాడు. సర్లే పద. రే, ఎక్కడో ఉద్యోగం ఉందని ఆడపిల్లతో చెప్తాను. ఎక్కడరా? ఉందిలేరా. నాకు కాస్త చెప్పరా, నేను ప్రయత్నం చేసుకుంటాను. నీకెందుకురా? దానికి బిఏ చదవాలి. బియ్యనా? నేనెక్కడ తెశాను? వాళ్ళని వేరే మనిషి చూసుకోమని చెప్పు. అలాగే పద. రే, ఏ బుషెట్ ఎక్కడ కుట్టించారా? ఇది పాద్దలేరా. మోస్ట్ బ్యూటిఫుల్. కానీ ఈ పాకెట్స్ ఉంటే చాలా బాగుండరా. రే, నాకు 200 కావాలరా. కన్ను పడింది. ఎందుకా? రే, నీ ఫ్రెండ్ సజావుగా బ్రతికుండాలి, నీకు ఉందా లేదా? ఉంటే 200 రేపు ఇవ్వకపోతే చచ్చిపోతాను అంతే. చచ్చాంలే. ఈ 200 తీసుకుని బ్రతుకు. ఏమిటి అలా చూస్తా? ఏం లేదు, మసమసగా ఉంటాను. అవును, డబ్బుగా కనిపిస్తే మసగా ఉండదు. ఇదే రే, ఇదే ఇదే ఇదంతా 200 కరెక్ట్. ఇది 100 కరెక్ట్. కలిపితే కరెక్ట్ గా 300 రా. కరెక్ట్. వస్తాను. రే 300. ఎవడ్రా వీడు? ఇచ్చే డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. వస్తాను. బాయ్ బాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత పని, ఎంత బాధ, ఎంత కష్టం. సారీ, దాన్ని తీసి బలమే పెట్టు. అయ్యో పాపం, చాలా అలసిపోయినట్టున్నారు. అలసిపోవడమా? హూనా అయిపోతే ఇది కాస్త విసనగర పెట్టి విసురు. ఈ దర్జాలకి ఏం తక్కువ లేదు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఇదిగో 200 తీసుకెళ్లి పెట్లో పెట్టుకో. 200? ఏ నమ్మకం లేదా? కావాలంటే కళ్ళు పెద్దవి చూడు. అది కాదండి, ఉద్యోగం దొరికిందా? ఉద్యోగం 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 అడ్డమైన వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చాకరీ చేయడం కూడా ఒక ఉద్యోగమే. వాడు ఒక పురుషుడే. స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికే వాడే మానవుడు, మగవాడు, మనిషి. అలాంటి వాళ్ళలో మనం ప్రథమం. ఏమిటండి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కావడం లేదా? అర్థం కాదలేదు. ఇంత మాత్రానికే అర్థమైతే నువ్వు ఆడదాని ఎలా అవుతావు? రా కూర్చో, చెప్తాను మీరు. గండభేరుండం పేరు విన్నావా? గండభేరుండవా? విప్లవ కవి గండభేరుండం. ఓహో, ఆయన పత్రికల్లో చిన్న చిన్న కథలు రాస్తుంటారే. ఆయన నీకు తెలుసా? తెలియకే. తెలుసా? ఎప్పుడు చూసావా? అబ్బే, చూడలేదండి. ఆయన కథలు చదివాను, చాలా బాగుంటాయి సుమండి. అంతేగా, ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు చూస్తావా? చూడు, ఇలా తిరిగి చూడు. సాక్షాత్తు ఆ గండభీరుండం గారే నేను, నీ భర్తను. మీరా? నిజంగానా? ఏమండి, ఎందుకండి ఇన్నాళ్ళు మీరు నాతో చెప్పలేదు? చెప్పేవాడినే, కానీ చెప్పలేదు. కారణం, నేను కవిని ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకని పేరు మార్చి గండభీరుండం అని పెన్నేం పెట్టుకున్నాను. అంటే కలం పేరు. అదిగాక కవి పేదవాడు. పేదవాడు అంటే అందరికీ చులకన. అలాగే ఆడదాని కూడా. ఏ ఆడది తను కవి భార్యని చెప్పుకోవడానికి ఇష్టపడదు. పెద్ద ఆఫీసర్ భార్యని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. చాలండి, నేను అలాంటి దాన్ని కాను. కవులంటే నాకు చాలా ఇష్టం. కవి భార్యని చెప్పుకోవడమే నాకు గొప్ప. అరే, ఈ సంగతి నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? అప్పుడే గొప్ప కవిని చెప్పుండేవాడిని. ఇప్పుడు మీరెలా చెప్పారు? దానికి కారణం ఉంది. ఓహో, చెప్తాను, సరిగ్గా విను.
ఉదయమే ఇద్దరు పత్రికా సంపాదకులు వచ్చి, అయ్యా మా పత్రిక ఒక వ్యాసం రాసి పెట్టండి, మీకు నెలకి 300 ఇస్తామని కాలమే పడ్డారు. తెచ్చా, కాలమే పడకండి, లేవండి, అలాగే వ్రాసిస్తాను, బ్రతికిపోండి అని చెప్పాను. వెంటనే 300 అడ్వాన్స్ ఇచ్చారు. తీసుకున్నాను, జోబులో వేసుకున్నాను, వస్తున్నాను. దారిలో కొంతమంది పిల్ల రచయితలు కనబడి, ఆహాహాహా, ఎన్నాళ్ళకు తమ దర్శనం సుదర్శనం, మా జన్మ ధన్యం అన్నారు. చచ్చా, నన్ను పొగడకండి, మీకేం కావాలి అన్నాను. మీ చిత్తం, మీ దయ అన్నారు. వెంటనే 100 రూపాయలు తీసి వాళ్ళ ముఖాన్ని పారేసి బ్రతికి పొండి అని చెప్పాను. అదంతా సరేనండి, మీరు ఎప్పుడు ఇంట్లో కథలు రాయగా నేను చూడలేదే. పట్టిందిరా పట్టు. ఇంట్లో కూర్చుని వ్రాసేవాడిని, కానీ ఎలా వ్రాయను? నేను వ్రాస్తుండగా నువ్వు వస్తావు, ఏదో మాట్లాడతావు, నేను ఏదో సమాధానం చెప్తాను, దాంతో ఇద్దరికి రామరావణ యుద్ధం అయిపోతుంది. ఇంత గొడవ ఎందుకు? అందుకని అన్నం మూట కట్టుకుని తిన్నగా పార్కులోకి వెళ్ళి కూర్చుంటాను. కూర్చుని నా ఆలోచనల ఊహల్ని అలా అలా కదిలించి విడిచిపెడతాను. డబ్బులు లెక్క పెట్టుకో. అటు చూడు, ఒక కప్పు కాఫీ ఏమైనా? కాఫీ చచ్చా వద్దండి. చూసావా? ఉండండి, యాపిల్ జ్యూస్ తెస్తాను. యాపిల్ జ్యూస్ గుడ్, వెరీ గుడ్. 200 తెచ్చిస్తే యాపిల్ జ్యూస్, అదే 400 తెచ్చిస్తే అరకోడి సూప్. గండ పేరండి కవి, నువ్వు ఎవరు, ఏ తల్లి కన్నా పెట్టవు? వర్ధిల్లు నాయన, చల్లగా వర్ధిల్లు.